ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచే విధంగా కూటమి ప్రభుత్వ విధానాలు ఉండవని, గత ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టి నిర్మాణానికి నోచుకుని సచివాలయాల్ని కూటమి ప్రభుత్వం పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం 2 భవనాన్ని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2,07,00,000 రూపాయల వ్యయంతో వలసపాకల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు, ఎంపీడీఓ సతీష్, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, జనసేన నాయకులు శ్రీరంగి శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ध्यानं नारायण परः इत्यगन्तं जगत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमेवं समुद्रेण तत्सतं भवन्तोऽस्तं हेलो महाराज की जय, सीता माता की जय, लक्ष्मण ఓకే అన్న ఎలా చూడండి అన్న అన్న ఎలా చూడండి చూడండి సార్ ఈ రూమ్ లో అయితే ఓకే సార్ అది ఎంట్రండి నమస్కారం. గౌరవశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ సచివాలయం 2 పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. గతంలో అనేక బిల్డింగులు స్టార్ట్ చేయడం,
కొబ్బరికాయ కొట్టేయడం, దానికి తగ్గ అమౌంట్స్ కాంట్రాక్టర్ దగ్గర తీసుకోవడం, క్లోజ్ చేసాం. ఇదే బాగానే సాగింది. అటువంటి బిల్డింగ్లు ఫౌండేషన్ మీద ఎవరి పేరు ఉన్నా మాకు పట్టింపు లేదు. ఏ రోడ్డు మీద కూడా మేము శిలాఫలకం కూడా పెట్టుకోలేదు. మౌలిక సదుపాయాలకు శిలాఫలకాలు అవసరం లేదు. కానీ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కాకినాడ రోడ్లో స్టార్ట్ చేసి వదిలేయడం జరిగింది. ఎవరో వేసింది మేము పూజ చేయడం అన్న ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా పునర్నిర్మాణం చేసి బాగు చేసి, ఎందుకంటే ప్రజాధనం మధ్యలో ఎటు కాకుండా వేస్ట్ కావడం ఇష్టం లేక చేయడం జరుగుతుంది. దీన్ని కూడా 6 లక్షల రూపాయలు పెట్టి పునర్నిర్మాణం చేసింది. అలా పైన కూడా ఆల్రెడీ ప్రస్తుతం టాయిలెట్ చేసాం, నిధులు సౌకర్యం పెంచుతారు, పైన కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ గ్రామంలో ప్రత్యేకంగా ఈ గ్రామంలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత 2,07,00,000 రూపాయలు పెట్టి 22 సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. చుట్టూ బెరన్స్ పూర్తిగా చేయడం, అక్కడక్కడ బెరన్స్ మిగిలితే ఇవి కూడా పూర్తి చేస్తా ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్పాను, బెరన్స్ పూర్తి అవ్వనటువంటి ఏ రోడ్డు కూడా నేను కొబ్బరికాయ కొట్టడం ఓపెన్ చేయను. ఎందుకంటే చాలాసార్లు చూస్తూ ఉన్నాం, కాంట్రాక్టుల్లో వాళ్ళ అవసరాల కొద్దీ ఎవరి మటు కాదు పూర్తి చేసి ఇంకో పని మీదకి వెళ్ళిపోతారు, బెరన్స్ వదిలేస్తారు. ఒక బెరం వదిలేసిన నిర్లక్ష్యానికి 1-2 ప్రాణాల ఖరీదు కూడా మనం చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి రోడ్లో కూడా బెరన్స్ పూర్తయిన తర్వాతే ఓపెన్ చేస్తాం. ఈవేళ మత్స్యకార దినోత్సవం సందర్భంగా, ఈవేళ మత్స్యకార దినోత్సవం కాదు, మత్స్యకార భరోసా ఈవేళ రిలీజ్ చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. 175 కోట్లకు గాను 2,659 మందికి 5,31,00,000 రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నాం. దానికి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కాన్స్టిట్యున్సీ తరఫున, మీరు రిప్రజెంటేటివ్గా మత్స్యకారుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క మత్స్యకారుల యొక్క సంక్షేమం ఎప్పుడు చూడాలని చెప్పి పదే పదే కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఇందులో కాకినాడ రూరల్లో మిగిలిపోయినటువంటి సుమారు 22 బిల్డింగ్లను మేము గుర్తించడం జరిగింది. ఆ 22 బిల్డింగ్లు కూడా పునర్నిర్మాణం చేసి ప్రజెన్స్లో పెట్టి, రన్నింగ్లో పెట్టి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్లు చాలా వరకు 70% మేము కవర్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీసీలో పవన్ కళ్యాణ్ గారు అనమాట. అలాగే 4-5 కోట్ల రూపాయల రోడ్లు వేస్తే ఆల్మోస్ట్ చాలా వరకు అర్జెంట్ రోడ్లు అన్ని పూర్తి చేసినట్టే అవుతుంది. అది కాక ప్రధానంగా డ్రైన్స్ అడుగుతూ ఉన్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా. కాకినాడ మీన్ లెవెల్, సీ లెవెల్కి పైన ఉండడం వాళ్ళకి, కింద ఉండడం వల్ల ఈ నీరు వెళ్ళడానికి ఒక ఏకైక మార్గం ఉప్పుటేరు ద్వారా, పూర్వం ఇప్పుడు బ్రిటిష్ ఉప్పుటేరు ద్వారానే వెళ్ళాలి.